పరిష్కరిద్దాం. We want justice. We want justice. అందరికీ నమస్తే. నా పేరు మల్లెల రాకేష్, ఏబీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్నటువంటి సమస్యలపైన మౌలిక వసతులు కావచ్చు, టీచింగ్ నాన్ టీచింగ్ విషయంలో కావచ్చు, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ మరియు ప్రభుత్వ పాఠశాలలో ఒక బంద్ను పాటించడం జరుగుతోంది. ఏదైతే గత ప్రభుత్వం 10 సంవత్సరాలు యొక్క విద్యను నిర్వీర్యం చేయడమే కాకుండా ప్రభుత్వ పాఠశాలను గాలికి వదిలేసినటువంటి దుస్థితి తెలంగాణలో చూసినాం. ఇప్పుడు మొన్న అధికారంలోకి వచ్చినటువంటి ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలను పక్కన పెట్టి కేవలం కార్పొరేట్ సొమ్ములకు అమ్ముడుపోతూ స్థానికంగా ఉన్నటువంటి ఎంఈఓలు కావచ్చు, డిఓలు నుంచి మొదలుకొని ఈరోజు ప్రభుత్వ వ్యవస్థను కూడా తుంగలో తొక్కుతూ ఈరోజు పేద బడుగు బలహీన విద్యార్థులు చదువుకున్నటువంటి పాఠశాలల్లో మౌలిక వసతులు లేని కారణంగా ఈరోజు విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతూ ఉంది. ఏబీపీ యొక్క డిమాండ్ ఏంటంటే ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి మౌలిక వసతులు మెరుగుపరచాలి. అదేవిధంగా చాలా చోట్ల కూడా బిల్డింగ్స్ లేవు ప్రభుత్వ పాఠశాలకి, వెంటనే భవనాలు కట్టించాలి. టీచింగ్ నాన్ టీచింగ్ను భర్తీ చేయాలి. అదేవిధంగా ఏదైతే మిడ్ డే మీల్స్ ద్వారా అందిస్తున్నటువంటి పేద మధ్యతరగతి విద్యార్థులకు అందిస్తున్నటువంటి మధ్యాహ్న భోజనాన్ని మెరుగుపరచాలి. ఈ యొక్క డిమాండ్స్తోని ఏబీపీ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునివ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మెగా డిఎస్సీని ప్రగల్భాలు పలుకుతున్నటువంటి యొక్క రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మెగా డిఎస్సీ ద్వారా ప్రభుత్వ పాఠశాలలో రిక్రూట్మెంట్ చేయాలి. అదేవిధంగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు ఏవైతే వసూలు చేస్తున్నటువంటి యొక్క ఫీజులు ఏవైతే ఉన్నాయో వాటిని అరికట్టాలి. ఫీజుల నియంత్రణ చట్టం ఇది కేవలం ప్రగల్భాల వరకు మాత్రమే, పేపర్ ప్రకటనలకు మాత్రమే ఉన్నది. ఫీజుల నియంత్రణ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి. అదేవిధంగా గుర్తింపు లేకుండా నడుస్తున్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలపైన చర్యలు తీసుకొని వాటి యొక్క గుర్తింపు రద్దు చేయాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తోంది. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జగిత్యాల జిల్లా వ్యాప్తంగా బంద్ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఇలా ఎందుకంటే ఈ యొక్క బంద్ ఎందుకంటే ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు లేక అనేకమైనటువంటి పేద మధ్యతరగతి విద్యార్థులు ఎవరైతున్నారో అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇలా అదే కాకుండా కార్పొరేట్ స్కూల్లో అయితే యొక్క గతంలో కేసీఆర్ అయితే ఏదైతే తప్పు చేసిండో అదే మాదిరి అయిపోయినటువంటి రేవంత్ రెడ్డి కూడా తప్పు చేస్తూ ఉన్నాడు. గతంలో కదా కేసీఆర్ యొక్క పరిపాలన మీద దృష్టి పెట్టకుండా ఎవరైతే ఎమ్మెల్యేలను కింది స్థాయి వార్డు మెంబర్ స్థాయి నుంచి ఎమ్మెల్యే దాకా కొంటున్నాడో అదే రకంగా ఈ యొక్క రేవంత్ రెడ్డి కూడా ఎమ్మెల్యేలను కొనుక్కున్నటువంటి ఆసక్తి విద్యార్థుల భవిష్యత్తు మీద యొక్క రేవంత్ రెడ్డికి లేదు. ఇలా ఏదైతే ఖాళీగా ఉన్నటువంటి 25,000 పైచీలకు ఉద్యోగ నోటిఫికేషన్లు అవుతున్నాయి వాటిని భర్తీ టీచర్ ఉద్యోగ పోస్టులు వాటిని భర్తీ చేయాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉన్నది. అదేవిధంగా ఖాళీ ఉన్నటువంటి ఎంఈఓ డిఓ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి ఏబీపీ